డీసీటీ అనుకున్నది కదా సార్ బండి ఒకటి వచ్చేటప్పుడు కొందాం వచ్చేటప్పుడు పా నడు ఇప్పుడు ఎంట్రీ ఓకే సార్ ఫ్రూట్స్ తీసుకుందామా తీసుకుందాం లోపలికి వచ్చేటప్పుడు తీసుకుందాం అక్రీము అది చూసుకో నీకు ఏమేమి కావాలో చూసుకో ఇప్పుడే లోపలికి వచ్చేటప్పుడు అన్నీ తీసుకుందాం అబ్బా ఏంటి డబల్ ఎగ్స్ ఇంకా జనాలు ఎవరు రాలేదు ఎట్లా సగం అన్న 2 అవర్ మాల ఇది ఈ తోసలా ఇది చూడండి భయం ఏముంది చెప్పాలి ఓ మంచి వచ్చారు ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయి మొత్తం అన్నీ దొరుకుతాయి చిప్పకాయ ఇవే అతిపందా అల్లం వెల్లుల్లి ఆనియన్ అదే నీకేమన్నా అచ్చిమ వచ్చిందా ఈడ కూడా పెట్టిరా దుకాణము బాలా మనది ఉండగా ఇంటికాడ ఏడేసినవరా బాలు అన్నాడు అరే పాపనారా జయచిప్పా వచ్చాడు తీసుకుందాం పాప జయచిప్ మనము అవి జిలేబీ గటు జిలేబీ చీటు అగో జామకాయలు జామకాయ తీసుకున్నాము అది జామకాయలు మీ అమ్మ చాలా నుంచి ఆడుతుంది ఇప్పుడు వచ్చిన జామకాయలు బాగా ఉన్నట్టున్నాయి కదా అక్కడ జరుగు ఎంతనంట హాఫ్ కేజీ పావు కిలోనా అంత రేటు ఉందా అదే మరి అదకి తీసుకో 1 కిలో 30 పండు తీసుకోకు మరి ఎక్కువ పండు తీసుకోకు నార్మల్ దూర తీసుకో పండు తీసుకో కాగమైతే కవర్ తీసుకొని కవర్ వేసుకో అక్కడ కవర్ ప్యాకెట్ కడ ఉంది చూడు అదొకటి కొంచెం మంచిగా తీసుకో మరీ కచ్చి తీసుకోకు మరీ పండు తీసుకో నార్మల్ మీడియం కచ్చి అంటే కొంచెం 2 రోజులు ఎక్స్ట్రా ఓకే ఇచ్చే అవుతాయి నా దగ్గరనేగా ఇంకొక కాయ వేసి ఇవేం ఆపిల్స్ ఏమో అన్నావు కదా ఇది డిఫరెంట్గా ఉన్నాయి కదా మంచిగా డీజే ఫ్రెష్ ఉండాలంటే ఎట్లా సరే లేనట్టున్నాయి హలో తీసుకోరి ఆద్య ఓ ఆద్య జమ వచ్చిందా అలా జమ వచ్చిందా ఆద్యానికి చప్పుడు వేస్తారేడం రో బిజీయా ఏం తింటున్నావు మరి మాట్లాడతలేదే మీ ఆద్య మీ అమ్మ మాట్లాడకమన్నది ఆరా వచ్చిందా పాపం మాదేవాడు అయ్యో ఇంకా కాలుతూనే ఉండు లైట్గా ఏమో కొండేలు కూడా ఆడుతాం కొండెంగోలే ఏమేం తల్లి అజిటావా పడతావు నువ్వు బండి మంచిగా ఎక్కినావు కానీ పడతావు
మీ పిన్ని బాగా చేసుకుంటూ పోయింది చిత్తి ఆద్యా. ఇదే పండుడే పొద్దుల నుంచి పండుడు. పేషెంట్ అయితే బాధ మనిషితోటి. పేషెంట్ కానంతసేపు మంచిగా ఆడుతుంది. పేషెంట్ అయిందంటే ఇక వారు ముట్టుకొని అది ఇక దగ్గర రాదు పోదు. తినది సేమ్ అక్క కూడా తినదు గట్టినే. జర్ర చూస్తాయిరంటే ఇక ఫుడ్ డైజెషన్ కానే కాదు. ఏమైనాయిరా? ఏం కుచ్చుకోపోతున్నాయా? ముఖం ఎట్లయింది చూడు, ఘోరంగా అయింది. చీకేసిన పీజోలు అయింది ముఖం. కాద్యా ఇంకోటి కోసేలా పిల్ల తింటావా? చిప్పకాయ మరేం తింటా? ఎంత అన్నం అడుగుతుండే కోసి నోట్లో పెడితే ఇట్లా ఏడిచింది వద్దని. చిప్పకాయ వద్దా? నేను తినాలా చిప్పకాయ మరి? నేను తింటా మరి అంత మరి నీకు అటు పండిస్తే జామకాయ ఇప్పుడు ఆయనకి ఇస్తే జర్ర సేవల లప్పుకొని జామకాయ అవునారా దీక్షిదా? ఏమైంది తిన్నావు రాగానే స్కూల్కి వచ్చి? ఇట్రా దగ్గర రా, ఇట్రా నువ్వు ఇట్రా, రేపు చక్కటి ఊళ్ళేనట్టు ఫ్రిడ్జ్ ఇట్రా నువ్వు ఇట్రా. మెల్లగా దిగాలి అట్లా అట్లా మెల్లగా రైట్. స్కూల్కి పోయినావు ఇవాళ? దగ్గర రా, మంచిగా చెప్పాలి. ఏమేమి చెప్పారు స్కూల్లో మరి? దగ్గర రా, ఇట్రా నువ్వు ఇట్రా దగ్గర చెప్పు ఇప్పుడు. సరే చెప్పు. ఇంటికి వచ్చినాక ఏమైంది నువ్వు మరి? గంతేనా పాట? ఇంకా ఎంతో బాల అందులో ఒకటి తీయటి గొజ్జులో తిన్న నాన్నకి తర్వాత బాగానే చెప్తుందిరా మీ మేడము. ఏంటంటే పొద్దున మానం లేవాలి, స్నానం చెయ్యాలి, తోమాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలని చక్కగా దువ్వాలి, అన్నం చెక్కలు తినాలి, అటు రాయాలి, గుడుకుండా అన్నం పెట్టాలి, పాడుతూ రాయాలి, గుడుకుండా అన్నం పెట్టాలి, అమ్మ నాన్న ఇచ్చాలి, అందరూ రావాలి. వచ్చి పో తావే నీలో విచ్చిపో చెరవకుంటా నిండిపో కడుపు కారం తెచ్చిపో. నోట్లో పట్టుకోకుండా నువ్వు పాట పాడు. డ్యూటీలో బాగానే పాడుతాడు, మంచిగా ఇచ్చింది వేయడము. ఇలా స్కూల్కి వెళ్ళి రాగానే ఏం చేసినారు ఇంటికాడ? ఏమేమి వేసినావు? ఆపిల్ ఇంకా జామకాయ ఆపిల్ అరటిపాను రాగానే పట్టేయాలన్నట్టు మినిమం పట్టేయాలి. ఆదిగాడు ఏం తినలే, ఆపిల్ ఒక్కతే తిన్నారు. ఆదిగా
అట్లే లేదు కొడతాడు. ఎంటి ఎంటి తమ్ముడే తమరేనా గట్లా బయటికి రానియద్దని చెప్తా. అట్లా ఏదో సైడ్లో కొట్టేస్తే సొల్లు